చిమ్మ చీకట్లో తళుక్కుమంటారు, చీరకట్టుతో ఆకట్టుకుంటారు. అటుగా వెళ్లే కుర్రాళ్ళని రెచ్చగొడతారు. అట్రాక్ట్ అయి దగ్గరికి వెళ్తే అడ్డంగా బుక్ అయిపోతారు. మగువల వేషంలో అరాచకాలకు పాల్పడుతున్న హిజ్రాలపై సాక్షి ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. స్థలం హైటెక్ సిటీ హైదరాబాద్. సమయం అర్ధరాత్రి. రోడ్డు పక్కన సుందరాంగులు. టెంప్ట్ అయిపోయి వెళ్తే అంతే సంగతులు. పగలంతా హడావిడిగా కనిపించిన నగరం చీకటి పడగానే సైలెంట్ అయిపోతుంది. అదే సమయంలో చీకటి దందాకు తెరలేస్తుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్ల పక్కన హిజ్రాలు తిష్టవేస్తారు. ఆ దారిలో వెడుతున్న మగవాళ్లకి సైగలు చేస్తారు. చీకట్లో మసగ్గా కనిపించిన చీరకట్టుని చూసి ముచ్చటపడి దగ్గరికెడితే చుక్కలు చూపిస్తారు. తమ వల్ల పడిన యువకులను చాటుకు తీసుకెళ్లి వారి దగ్గరున్న సొమ్మును కాజేసి పలాయనం చిత్తగిస్తారు. ఎవరైనా గట్టిగా ఎదిరించి తిరగబడితే దాడులు చేయడానికి కూడా వెనుకాడరు. ఎక్కువగా మియాపూర్, హైటెక్ సిటీ, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఈ దృశ్యాలు కనిపిస్తాయి. హిజ్రాల వద్దకు వెళ్లి సొమ్ము పోగొట్టుకున్న వారు పరువు పోతుందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెనకాడుతున్నారు. దీంతో ఈ తరహా కార్యకలాపాలకు అడ్డు లేకుండా పోయింది. అయితే ఇలా దాడులకు పాల్పడుతున్నది హిజ్రాలు కాదని తెలంగాణ ట్రాన్స్జెండర్స్ ప్రెసిడెంట్ చంద్రకళ చెబుతున్నారు. ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో డబ్బులు ఈజీగా సంపాదించడం కోసం చీరలు కట్టుకోవటము, అందంగా రెడీ అవ్వటము, రోడ్డు మీద కార్ని పోయి కార్ని ఆపటము, లేకపోతే కార్ అద్దము పగలగొట్టి వాడి దగ్గర డబ్బులు లాక్కోవటం, ఇట్లాంటివి చేస్తున్నారు. కానీ మా వాళ్ళు చేస్తే అది మాకు ఎవరనేది తెలుస్తుంది. మేము కనీసం ఒకవేళ మా వాళ్ళు తప్పు చేస్తే చట్టం ముందు అందరూ దోషులే. చట్టంలో ఎవరు తప్పు చేసినా శిక్షించే అధికారం చట్టానికి ఉంది. మా వాళ్ళని మేమే పట్టిస్తాం. కానీ చేస్తుంది మాత్రం మా వాళ్ళు కాదు, ఎవరైతే మగవాళ్ళు ఈజీ మనీ కోసం. రాత్రిళ్ళు రోడ్డు పక్కన మాటు వేసి న్యూసెన్స్ చేస్తున్న హిజ్రాలకు పలుమార్లు కౌన్సిలింగ్ చేశామని చెబుతున్నారు పోలీసులు. హిజ్రాస్ పేరు మీద కొన్ని నేరాలు కూడా మాకు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే దాని పేరు చెప్పి డబ్బులు కొట్టి గుంజుకోవడం, వాళ్ళ దగ్గర రోడ్డు మీద పోతున్న వాళ్ళని బలవంతంగా డబ్బులు గుంజుకోవడం కూడా అక్కడ రిపోర్ట్ అయినా మాకు. సో దాని మీద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. గతంలో కేసులు అయినాయి. మా పోలీస్ నోటీస్కి ఇప్పుడు వచ్చినా కూడా మేము తప్పకుండా కౌన్సిల్ చేస్తాం, ఇంకా చేస్తూ ఉన్నాం. బట్ చట్టరీత్యా కూడా ఇది ఎక్కడ మా నోటీస్కి వస్తే కూడా తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. చీకటి మాటున హిజ్రాలతో అసహజ శృంగారంలో పాల్గొనేవారు కూడా ఉంటారు. ఇలాంటి వారికి హెచ్ఐవి లాంటి భయంకరమైన వ్యాధులు సోకే ప్రమాదం ఉందని అంటున్నారు డాక్టర్ సమరం. వీళ్ళు ముఖ్యంగా వచ్చే జబ్బులు మామూలుగా ఒక పడువృత్తిలో ఉన్న అమ్మాయితో సెక్స్లో పాల్గొంటే ఏం జబ్బులు వస్తాయి? ఆరంగానే గనేరు వస్తుంది, అంటే సెగవ్యాధి అంటే వస్తుంది, సిఫిలిస్ కొరుకుడు వ్యాధి వస్తుంది, షాంక్రైటిస్ వస్తాయి, ఎల్జీ వస్తుంది, గ్రాన్యులోయింగ్ వ్యాధి వస్తుంది, ఇంకా అన్ని రకాలుగా ఒకటే వస్తాయి. అలాగే హెచ్ఐవి వస్తుంది. హెచ్ఐవి చాలా ఇది కదండి, హెచ్ఐవి చాలా దీర్ఘకాల వ్యాధి. ఒకసారి వచ్చినట్టు ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, తప్పదే కాదు. రోడ్డు పక్కన అమ్మాయిల వేషధారణలో ఉన్న వారిని చూసి టెంప్ట్ కావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు హిజ్రాల వేషంలో మగవారే ఈ అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరిపై పోలీసులు దృష్టి సారించాలని హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు.